10 రోజుల సంధి అన్ని టీవీ ఛానళ్లకు నోట్లకు 4 ముద్దలు పోతున్న పుణ్యం ఎవరిదయ్యానంటే అల్లు అర్జునం సారు పుష్ప 2 సినిమాకు సంబంధించిన పుణ్యమే అని చెప్పాలి. అసలు ఇంతగానం గొల్లెన్సప్పుడు గానికే కారకులు ఎవరు? పర్మిషన్ కి అప్లై చేసినామని చెప్తున్న సంజయ్ టాకీస్ ఓనరోళ్ళదా, లేదా పర్మిషన్ మేము ఇయ్యలేదని చెప్పుకుంటేనే అక్కడ అయ్యేలట్టు విధించని పోలీసులదా? అది ఇది కాదయ్యా. 3 ఏళ్ల సంది పడిగాపులు కాసి ఎదురు చూస్తుండగా విడుదలైనటువంటి మా అభిమాన హీరో సినిమా చూపించమని కన్న తండ్రిని అడిగిన ఆ చిన్నారిదా తప్పు? పోనీ కన్న కొడుకు కోరిక తీర్చడం కోసం 12,000 ఖర్చు పెట్టి ఆయన భార్య పిల్లలతో సహా బెనిఫిట్ షోకి తీసుకొని పోయిన ఆ సగటు మధ్య తరగతి తండ్రిదా తప్పు? ఇక ఇది అది కాదు, వేలాది మంది ఒకటే పారి సినిమా చూడనీకే ఎగబడుతోని ఆ తొక్కిసలాటకు కారణమైన పబ్లిక్ దా. అసలు సంజయ్ టాకీసు ఇష్యూలల్లా తప్పు ఎవరిదయ్యా? ఇప్పుడు ఇదే $1 మిలియన్ ప్రశ్న లెక్కనే మిగలబట్టింది. బర్నింగ్ టాపిక్ అయి బగబగ మండబట్టింది వార్త. ఇక వేరే రాష్ట్రాల గురించి పక్కన పెడితే మన తెలుగు రాష్ట్రాలలోనే అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయ్యా. 2 రాష్ట్రాలలో ఏర్పడ్డది 2 కొత్త గవర్నమెంట్లే కాబట్టి ఇప్పటి వరకు ఉన్న అప్పులు జనాల తిప్పలు తీర్చాల్సిన బాధ్యత ఉంటది ప్రభుత్వానికి. ఆ సమస్యల గురించి ప్రభుత్వ పెద్దలను నిలదీయాల్సిన బాధ్యత కూడా ఖచ్చితంగా పబ్లిక్ చేతుల్లో బరాబర్ ఉంటది. ఇంకంతనే కాకుండా సమస్యల మీద పరిష్కారానికి ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు పబ్లిక్ ఎంతున్నదో ఆ పబ్లిక్ తరపున పోరాడుడే కాకుండా ప్రజల పక్షాన నిలిచే బాధ్యత కూడా మీడియా సంస్థలకు ఉంటదయ్యా. అవన్నిటిని గాలికి వదిలేసిన ఈ పెద్ద మనుషులు రాష్ట్రంలో దేశంలో యాడా కూడా ఏ సమస్య లేనట్టుగా ఈ ఒక్క ఇష్యూనే ఎందుకు ఇంత హైలైట్ చేస్తున్నారు? ఉన్నది ఉన్నట్టు చెప్పాలంటే ఓ ఫ్యామిలీలో ఓ ఇల్లాలు అందులో ఒక చిన్న పిల్లలు ఉన్న తల్లి మరణించడం అనేది తన కొడుకు శ్రీతేజ ప్రాణాలతోని కొట్టుమిట్టాడుతుండడం చాలా బాధకరం. ఇది ఎంతో దురదృష్టకరమైనటువంటి సంఘటననే. ఆ కుటుంబం పడే బాధను ఎవరు తీర్చలేరు, ఎవరు వాళ్ళను ఓదార్చలేరు. పోయిన ప్రాణాన్ని కూడా ఎవరు తీసుకురాలేరు కూడా. సరే, ఇప్పుడు ఆ ముచ్చట అటు ఉంచితే పుష్ప 2 సినిమా ముచ్చటికే అద్దాం. ఈ సినిమా కోసం అభిమానులు 3 ఏళ్ల సంధి పడిగాపులు కాసుకుంటా వరద బాధితులు ఆకలి మీద ఉన్న పులిహోర పొట్లాల కోసం ఎదురు చూస్తున్నారయ్యా ఈ పుష్ప 2 సినిమా కోసానికని. ఎప్పుడొత్తదా అని ఏటింగ్ల మీద ఏటింగ్లు ఉన్నారు. ఇక ఇటువంటి టైంలల్లా ఆ రోజు రానే వచ్చింది. డిసెంబర్ 5వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమానైతే విడుదల చేసింది సినిమా యూనిట్. అయితే ఈ సినిమా టికెట్ రేట్లు పెంచుకోనికే ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది. మరి ఇదే ప్రభుత్వం ఒక రోజు ముందుగాలనే కొన్ని సినిమా హాళ్లకు బెనిఫిట్ షోలకు కూడా అనుమతి ఇచ్చిందయ్యా. అసొంటప్పుడు పబ్లిక్ అనుకున్న దానికంటే అనుకోకుండా ఎక్కువ మంది అచ్చుడితోటి జరగరాని ఘోరం జరిగింది. మా అభిమాన హీరో సినిమా మేమే ముందుగాల చూడాలి అని కొంతమంది, ఈ సినిమా ఎట్లున్నదో ముందుగాలనే రివ్యూల మీద మొత్తం ఆధారగొట్టాలని చెప్పి సోషల్ మీడియా అభిమానులు కొంతమంది, మేమే ముందుగాల ఈ వార్తను చెప్పాలి, ఇట్లా రకరకాల కారణాలతోనైతే బగ్గనే మంది మోపైనరు సంధ్య టాకీసంలా. ఆ టైంలలోనే అదే ఇంతమంది జనాలతోని నేనే నా సినిమాను కలిసి చూడకపోతే ఎట్లా, అలా రియాక్షన్ నేను లైవ్ లో చూడాలనే ఒక ఆశతోటి అల్లు అర్జునం సార్ కూడా రాబట్టే. ఇక గదే టైంలలో సినిమాలలో కనపడే అల్లు అర్జునం సారు ఐకాన్ స్టారు లైవ్ లో కనబడతాండంటే పబ్లిక్ ఊకుంటారు. ఇక అందరూ ఉన్నట్టుండి ఒక్క తానక అచ్చుడితోని అల్లు అర్జునం సార్ వచ్చిండని ఎంట్రీ గేట్లు తెరుచుడుతోని అందరు హీరోతో పాటు ఒక్కటే పారి లోపల కురకాలని చూసిండ్రు. గా ప్రయత్నంలనే అనుకోకుండా ప్రమాదం జరిగింది. ఆ తొక్కిసలాటలనే పాపం ఆడపడుచు రేవతి చనిపోవడం, ఆమె కొడుకైనటువంటి శ్రీతేజు సావు బతుకులల్లా ఇప్పటికీ కొట్టుమిట్టాడుతుండడం చాలా దుఃఖపడాల్సిన సంఘటన ఇది. ఇదంతా కళ్ళు మూసి తెరిచే లోపలనే అంత నిమిషాలనే గడిచిపోయింది ఒక్క పీడ కల లెక్కన. యువతకు చెప్పేది ఒక్కటే, వాళ్ళు విఘ్నులు కాకపోతే కొన్ని విషయాలల్లో గనక మనం ఆలోచనలు మంచిగా చేస్తే జీవితం ఇంకో లెక్కన ఉంటుంది. మీ అమ్మా నాయనలు మీకు హీరోలు కావాలి, లేదా ఉన్నత చదువులు చదివి అనుకున్నది సాధించి అమ్మాయి పేరు నిలబెట్టి మీరన్నా వాళ్ళకు హీరోలు కావాలి. గంతేగని గిట్ల తొక్కిసలాటలేంది? 2 పానాలు కాళ్ళ కింద పడి గిలగిల కొట్టుకుంటా అంటే వాళ్ళ మీదకెళ్ళి తొక్కుకుంటా పోయేంత ఉరుకులాటలేంది? అయినా గింతమంది పబ్లిక్ అత్తారని తెలిసి కూడా రేవతి భర్త కొంచెమన్న ఆలోచన చేసి వెనకడుగు వేసుంటే ఇంకో లెక్కనుండేది. గింత కథ ఏడిది కాదు. సినిమా ఆ రోజు కాకపోతే ఇంకో రోజు చూస్తాం, ఇంకో రోజు కాకపోతే మరుసటి రోజు చూస్తాం, ఆ రోజు కూడా కాకపోతే ఎప్పుడో ఈలు పడ్డప్పుడు చూస్తాం. అయ్యా, మీరంతా ఎందుకంత ఆత్రం పడి ఎగబడి సినిమా చూసి అంత ఏమున్నదనలా? సరే, మొత్తానికి కాకూడదు అనుకున్నదైతే అయ్యింది.
నిండు ప్రాణాలు గాల్లో కలిసినాయి. ప్రాణమైతే పోయింది కదా, తిరిగి తేలేం కదా. దీనికి ఏ ఒక్కరో కారణమని మనం చెప్పలేము. మరి ఉన్నట్టుండి అల్లు అర్జున్ మాత్రమే ఎందుకు టార్గెట్ అయ్యిండు? ఆయననే ఎందుకు ఇంటరాగేషన్ చేస్తున్నారు? రేవంత్ రెడ్డి సారు ఎందుకంత టాలీవుడ్ ఇండస్ట్రీ మీద కక్ష కట్టిండనే పుకార్లు మాత్రం బగ్గనే షికార్లు చేస్తున్నాయి. దీని మీద ఇండస్ట్రీ పెద్దలు కూడా రేవంత్ రెడ్డి సార్ మీద సర్కార్ మీద జరంత గుర్రుగానే ఉన్నట్టుగా తెలుస్తున్నది. సరే, రేవంత్ రెడ్డి సార్ ముచ్చట అటు చూద్దాము. అల్లు అర్జున్ ఒక ఐకాన్ స్టారు, తోపు సెలబ్రిటీ, పబ్లిక్ లా ఫుల్ పాపులారిటీ ఉన్న హీరో కాబట్టి అసలు నేను ఆ టాకీస్ కాడికి పోవాలా పోవద్దా, నాకు పర్మిషన్ ఉన్నదా లేదా, సెక్యూరిటీ ఎంతవరకు ఉన్నారు, సరిపోతారా అని 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని కదా పోవాలి. అట్లా పోయి ఉంటే ఈ సంఘటన జరిగేదా? జరగకపోతుండే. ఈ ముచ్చట్లల్లో మాత్రం అల్లు అర్జున్ అంది ఖచ్చితంగా 3,00,000% తప్పే. కానీ ఒక ప్రాణం పోనీకే ఒక్కడే కారణం ఎట్లయితాడు అనే టాపిక్ కూడా గట్టిగానే రేజ్ అవుతున్నది జనాలల్లా. మరి గింతగానం అవుతుంటే మెగా ఫ్యామిలీ కూడా రియాక్ట్ కావాలి కదా. ఏదో బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఇంటికాడికి పోయి కలిస్తే చిరంజీవి, నాగేంద్రాల సారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసిండ్రు. కానీ పర్సనల్ గా ఆయనకు మోరల్ సపోర్ట్ ఎవరన్నా ఇచ్చిండ్రానంటే మెగా ఫ్యామిలీ అసలు స్టడీ సపోర్ట్ లేకుండానే ఉన్నది ఈ అల్లు అర్జున్ ముచ్చట్లల్లా. మరి ఎందుకయ్యా గంతగనం విభేదం అని అంటే, ఏడిగా ఎలక్షన్లు జరుగుతున్న టైంలల్లా పవన్ కళ్యాణ్ వదిలేసి దోస్తానని చెప్పి నా జాన్జిగిరి జబ్బా అని చెప్పి వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవికి ప్రచారం చేసుడుతోనే అతనికి గండం మొదలైందని, ఆయన దరిద్రం అంతా ఈయనకు పట్టుకున్నదని అనేటోళ్ళు కూడా లేకపోలేదు. సరే, కలిసిండు దోస్తాను కాబట్టి ఓకే అనుకోవచ్చు. అక్కడితో ఆపిండా అల్లు అర్జున్ సార్? ఆపలేదు. తగ్గేదేలే అనుకుంటా. పుష్ప 2 ప్రమోషన్ భాగంలల్లా లేకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్లల్లో కూడా అల్లు అర్జున్ యాటిట్యూడ్ ఏదైతే ఉన్నదో ప్రధానంగా ఆయన మూలాలనే దెబ్బతీసిందయ్యా. పోనీ నువ్వు అంతగానం నంద్యాలకు పోయి మరి మీ దోస్తుకు నువ్వు సపోర్టు చేసినావయ్యా, గెలిచిండాయనే? అది లేదు. కుత ఉడుకుతున్నటువంటి ఏపీ పాలిటిక్స్లకు పోయి అనవసరంగా ఏలుబెట్టి నీ బతుకును ఆగం చేసుకున్నావు, ఇటు ఫ్యామిలీని దూరం చేసుకున్నావు. అంతగనం పైన నీ శిల్పా రవిశంకరన్ దోస్తు ఏమైనా బాగా నీకు కావాల్సినోడంటే అది కూడా కాదు. అల్లు అర్జున్ సారోళ్ళ భార్య వాళ్ళ స్నేహితురాలి భర్త ఆయనే. మరి గంత రిస్క్ ఎందుకు తీసుకున్నావు? వెనకాల మామలు, ముంగట తమ్ముళ్ళు, పక్కన బామర్దులు, బావలు, అత్తలు, మామలు కనపడలేదా నీకు? ఈ రోజున నువ్వు ఒక హీరోగా స్టార్డమ్ అనుభవిస్తున్నావు అంటే కారణం ఎంతో కొంత మెగా ఫ్యామిలీ సపోర్ట్ లేకుంటేనే నువ్వు ఐకాన్ స్టార్ వేనవా అని ప్రశ్నించేటోళ్ళు కూడా లేకపోలేదు. సరేనయ్యా, పోనీ ఏదో నంద్యాల ఎలక్షన్ కు వేనవు, నీ దోస్తుకు సపోర్ట్ చేసినావు, కావాల్సినోనికి కావాల్సినంత మాటలను అయితే ఇచ్చేసి వచ్చినావు అయ్యా, పర్వాలేదు. పోనీ అక్కడితో ఆగినవా? ఆగలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్లలో కూడా ఆ కంపును తీసుకొచ్చి తగిలించుకున్నావు. శిల్పా చక్రవర్తి డార్లింగ్, ఐ లవ్ యూ, నువ్వు నా జాను, నీకోసం ఏడుకన్నా అత్తా, ఏమైనా ఎత్తా, ఎంతకైనా తెగిత్తా, నీ విషయంలో నన్ను ఎంతమంది తప్పుపట్టినా ఐ డోంట్ కేర్ అని మళ్ళా పెద్ద మూతబారి మాటలు కూడా మాట్లాడబట్టిండయ్యా. ఇవి కూడా ఇంకా ఎక్కువ పుండు మీద కారం చల్లినట్టే అనిపించింది మెగా ఫ్యామిలీస్ కి, మెగా అభిమానులకు. ఇంకా అక్కడితోనే ఆగలేదు సారు. మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసుకుంటా అల్లు అర్జున్ సినిమాలలో కొన్ని ఓవర్గా డైలాగులు పెట్టుడు, స్టేజీల మీద కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ తోని మాట్లాడు, సీఎం ఎవరనేది కూడా తెలవనంతగా గుక్కలు తిప్పుకున్నట్టు నీళ్లు తాగేటట్టుగా యాక్టింగులు చేసుడు, ఇవన్నీ కూడా అటు పక్కన మెగా ఫ్యామిలీనే కాదు ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి సార్ కూడా ఎంత కాదనుకున్న కోపం తెప్పించింది అనేది మాత్రం పచ్చి నిజమని అంటున్నారు ఈ ముచ్చటేరికైనా ప్రతి ఒక్కరు. అసలు విషయానికి వస్తే మద్రాసులో ఒక ఈవెంట్నైతే ఏర్పాటు చేసింది పుష్ప టీము. సరే, ఈవెంట్ అన్నప్పుడు సినిమా ప్రమోషన్లో భాగంగా కూడా చేస్తుంటారు, అది పెద్ద సమస్య కాదు. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు ఆ టాపిక్ తీసుకొస్తున్నావు అని అంటే, ఇక్కడనే అసలు గొల్లెన్ సప్పుడు ఉన్నది. ఈ మద్రాసులో గ్రాండ్గా అయినటువంటి పుష్ప 2 ఈవెంట్లా కొన్ని ఫ్లెక్సీలు వెలిసినాయి, అవి పెద్ద దుమారానికే దారి తీసినాయి. అసలు పవన్ కళ్యాణ్ షార్ట్ కట్లా అందరూ ఇండస్ట్రీలో పిలిచే పేరేందయ్యానంటే పీకే అంటారు. పీకే అంటే పవన్ కళ్యాణ్ అని ప్రతి ఒక్కలకు తెలుసు. గజవంటప్పుడు ఏం బీకలేరు బదర్ అని చెప్పి పోస్టర్లను కొట్టించి మద్రాసులో జరిగినటువంటి ఒక ప్రోగ్రాంలా ఈ పీకే అనే పదాలని హైలైట్ చేసుడు కొద్ది రోజుల సందైతే ఇది పెద్ద దుమారమే రేపింది. చర్చలు కూడా బాగానే జరిగినాయి దీని మీద. తర్వాత సినిమాలలో డైలాగులు కూడా బాసెవడ్రా బాసు, ఆడు అని కొడుకు అని తమ్ముడు అని ఈ టైప్ ఆఫ్ డైలాగులు ఎక్కువ తక్కువ మాట్లాడితే నిన్ను అనంతపురం తీసుకొని గుండు కొట్టిస్తా అని చెప్పి పవన్ కళ్యాణం సార్కు ఇండైరెక్టింగ్ వార్నింగులు, పోలీసు వ్యవస్థను పూర్తిగా అవమానపరిచినట్టు శెకావత్ అనే ఒక పోలీస్ క్యారెక్టర్ తోని అల్లు అర్జునం చెప్పే డైలాగులు, ఇవన్నీ అల్లు అర్జునం సార్ కొంప ముంచినాయని చెప్పాలి. ఈ రోజు పోలీసు వ్యవస్థల అందరితోని కోపానికి గురి కావడానికి కారణం కూడా ఈ శెకావత్ పోలీస్ ఆఫీసర్ ను కించవరిచిన సన్నివేశాలనే కూడా గట్టిగానే పుకార్లైతే ఈనబడుతున్నాయి. ఇక ఇట్లా మెగా ఫ్యామిలీని పర్సనల్ గా టార్గెట్ పెట్టుకుంటా, డైలాగులు పెట్టుకుంటా, రకరకాలుగా వేదికల ముంగట ఇష్టం వచ్చినట్టు ఈయన అహంకారాన్ని చూపించుకుంటా అల్లు అర్జున్ మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అసలు అందరికీ దూరం చేసిందనే చెప్పాలి తన పద్ధతి, ప్రవర్తించిన తీరు.
అసలు ఉన్న ముచ్చట ఉన్నట్టు క్లియర్ గా చెప్పాలంటే పుష్ప సినిమా ఎప్పుడైతే ఈ స్టార్ట్ అయ్యిందో అప్పటి నుంచి అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజ్ పూర్తిగా మారిపోయింది. ఎవరిని ఖాతరు చేయకుండా ఎవడైతే నాకేంది నాకు నేనే తోపు నన్ను మించినోడు ఎవడు లేడనే విధంగా కూడా ఈయన బాడీ లాంగ్వేజ్ పూర్తిగా మారి అహంకారంతోనే పూర్తిగా అందరినీ దూరం చేసుకున్నాడనే ముచ్చటనైతే ఇండస్ట్రీ వర్గాలలో గుసగుసలు గుప్పుమని వినిపిస్తున్న మాటలు. అసలు ఒక మాటకు చెప్పాలంటే బాబా బామర్దులు అల్లు అరవింద్ చిరంజీవి సార్లు కొన్ని వందల సినిమాలు తీసిళ్ళు, బ్లాక్ బాస్టర్లు కొట్టిళ్ళు, ఇండస్ట్రీలో చక్రం తిప్పిళ్ళు. బాబా బామర్దులు కృష్ణార్జున్ లెక్కనే ఇప్పటికి ఉన్నారు. కానీ కొడుకులు హీరోలు అయిన తర్వాత వాళ్ళ పరిస్థితి మారిపోయింది. వాళ్ళ తలరాతలే దెబ్బతిన్నాయి. శివరాఖరికి బాబా బామర్దులు ఎదురు పడితే కూడా మాట్లాడుకోలేని పరిస్థితి వచ్చింది. ఇదంతా ఎందుకు వచ్చింది? ఒకటే ఇంట్లో ఇంతమంది హీరోలు ఉండు వల్ల వచ్చింది. ఏదేమైనా ఎంత లొల్లి పెట్టుకున్నా పంచాయతీలైనా బంధం కాకుండా పోదు కదా. ఒకరింట్లో ఒకరు బాధలు సంతోషాలు వచ్చినప్పుడు అయితే కలిసి పోకుండానైతే ఉండరు కదా. వాళ్ళు ఒకటే అవుతారు. చివరికి మా హీరో అని కొట్టుకునే ఈ ఫ్యాన్సే చివరికి ఏ కాకులు అవుతారు. ఇక ఈ ముచ్చట కాస్త పక్కన పెడితే రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నా సుతం ఈ సంఘటన మాత్రం తీవ్రమైన దుమారాన్ని రేపిందయ్యా. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ దీని గురించి అసెంబ్లీలో కూడా మాట్లాడుకుంటూ వచ్చిండు. తీవ్రంగా చర్చ జరిగింది. దీన్ని అపోజిట్ చేసేటోళ్ళు కూడా అపోజిట్ చేస్తే కొంచెం పాజిటివ్ గా మాట్లాడేటోళ్ళు కూడా పాజిటివ్ గా మాట్లాడారు. ఇక ఈ ముచ్చట్లలో రేవంత్ రెడ్డి సార్ మాట్లాడుకుంటే ఇలా ప్రభుత్వం ఏం తప్పులేదు, అల్లు అర్జునందే తప్పు. చట్టం తన పని తాను చేసుకుంటా పోతుంది. ఒక మహిళకు అన్యాయం జరిగితే, ఒక పేద ఫ్యామిలీల పానాలు కోల్పోతే మీ ఇండస్ట్రీలకించి ఎవరు రారా, పలకరియ్యరా, పరామర్శించరా? అల్లు అర్జున్ కు ఏం పోయింది? కాలు పోయిందా, కన్ను పోయిందా? గంతమంది ఎగబడి పోయినరు. మరి బాధిత కుటుంబాన్ని మీరు ఎందుకో సినిమా పెద్దలు ఎందుకో పరామర్శించలేదని చెప్పి మత్తుగరమైండు. అంటే ఆయన వల్ల తెలంగాణ ప్రభుత్వానికి కానీ తెలంగాణ పబ్లిక్ కానీ ఏం అన్యాయం జరిగినా కూడా మేమేం పట్టించుకోకుండా హీరో అని చెప్పి స్టార్ అని చెప్పి ఐకాన్ తోప్ అని చెప్పి వదిలేయాలనా? ఇదెక్కడి పద్ధతి అని చెప్పి రేవంత్ రెడ్డి సారు లెఫ్ట్ అండ్ రైట్ గట్టిగానే ఇచ్చి పడేసిండు అసెంబ్లీలో. ఇక దాంతో ఈ ఇష్యూ కాస్త ఇంకా పెద్దగా అయింది. బెయిల్ మీద వచ్చినట్టు సపరదాకా ఉండకుండా మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి పండుకున్న వాళ్ళని లేపు దండించుకునే కథ అయింది మనోని పని. ఇదంతా ఒక జోనర్ అయితే ఇంకొంతమంది ఏమంటున్నారంటే ఇంతమంది ఈ దారుణమైనటువంటి సంఘటనల భాగస్వాములు అయితే కేవలం అల్లు అర్జున్నే టార్గెట్ చేసి ఎందుకట్లా ఇబ్బంది పెడుతున్నారు అనేటోళ్ళు కూడా లేకపోలేదు. అసలు ఇట్లా అల్లు అర్జున్ని ఒక్కనే ఏవో మనసులో పెట్టుకొని పాయింట్అవుట్ చేసుడు మాత్రం తప్పో కరెక్టో వాళ్ళకే తెలవాలి అని అనేటోళ్ళు కూడా లేకపోలేదు. అల్లు అర్జున్ కూడా గిదే ముచ్చట మీద ఒక వీడియోను విడుదల చేసుకుంటా నాకు కూడా పిల్లలున్నారు, ఆ బాబు కూడా నా బాబు లెక్కనే, ఇట్లా అవుతుందని నేను అనుకోలేదని రేవతికి నివాళులు అర్పిస్తా అలా ఫ్యామిలీకి సానుభూతిని చెప్పి తన వంతు సాయంగా మొదటి ప్రకటనగా 25 లక్షల రూపాయలనైతే అనౌన్సింగ్ చేసిండు. నేనిచ్చే పైసలు పానాన్ని తీసుకురాలేవని, ఎప్పుడు కూడా ఫ్యామిలీకి నేను అండగా ఉంటానని కూడా చెప్పిండు అల్లు అర్జునం సారు. సరే ఇక ఆ ముచ్చట జరంతసేపు పక్కన పెడితే చట్టం తన పని తాను చేసుకపోయే ముచ్చట్లనే అల్లు అర్జున్ని అరెస్ట్ చేయనీకే పోలీసు పెద్ద ఆఫీసర్లు ఆయన బెడ్రూమ్ లకు పోయేంత అతి ఉత్సాహం ఎందుకు చూపించిండ్రో ఎవరికి అర్థం కాని ముచ్చట. దీనికి తోడు మొన్నటికి మొన్న కొంతమంది వ్యక్తులు అల్లు అర్జున్ ని ఒక్కనే టార్గెట్ చేస్తా జూబ్లీహిల్స్ లో ఆయన ఇంటి మీద కూడా దాడి చేసిండ్రన్న సంగతి మన అందరికి ఎరిగైన ముచ్చటనే. మరి అదెంత వరకు కరెక్ట్ అనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలని అంటున్నారు చాలా మంది. అయితే ఇంట్లో దాడి చేసిన వాళ్ళు కొంతమంది రేవంత్ రెడ్డి సార్ కు బాగా కావాల్సిన వాళ్ళు అని చెప్పి సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను అయితే గిర్ర తిప్పిండ్రు. అవన్నిటిని కూడా మనం చూసినాం. ఇంకా అంతనే కాకుండా అల్లు అర్జునం సార్ కూడా ఒక పోస్టును చేసుకుంటా పోలీస్ టౌన్ లో కంప్లైంట్ ఇచ్చినా సుతం వాళ్ళు దర్జాగా ఫోన్లు చూసుకుంటా పోలీస్ స్టేషన్ లో కూర్చున్నారయ్యా, గిదేక్కడి న్యాయం అని చెప్పి కూడా ఒక పోస్టు బయటకు వచ్చింది. మరి అది అల్లు అర్జునం సారే పెట్టిండా లేకపోతే ఇంకా ఎవరన్నా సృష్టించి పెట్టిండా అనేది మనకు తెలియదు. కానీ ఆ ఫోటోలో ఉన్నది దాడి చేసిన వాళ్ళు మాత్రం ఒక్కలే అనేది మాత్రం కన్ఫర్మ్ అయింది. సరే ఇలా తప్పేవల్ది ఒప్పేవల్ది ఏది రైటు ఏది రాంగ్ అని అంత లోపలికి మనం పోవద్దు. కానీ అసలు ఇట్లా దాడి చేయొచ్చునా అనేది అందరి మెదళ్ళల్లో మెదులుతున్నటువంటి అతిపెద్ద ప్రశ్న ఇది. ఇక ఇట్లా చెప్పుకుంటా పోతే వాళ్ళు చేసినటువంటి దాడులు కానీ, ఆ రోజు పలగొట్టిన కుండీలు కానీ, లేకపోతే ఇంటి మీద ఇసేసినటువంటి రాళ్ళు కానీ, అనుకోకుండా ఇంట్లో ఉన్నోళ్ళకి కానీ అందులున్నటువంటి చిన్న పిల్లలకు కానీ ఏమైనా దెబ్బలు తగిలితే ఏమన్నట్టు చెప్పుండ్రి, ఎవరిది బాధ్యత? అసలు ఒక్కొక్క మనిషి ఆలోచన ధోరణి ఎటు పోతున్నది? ఇవన్నీ కూడా ఎవరికి అర్థం కాని ముచ్చట్లు. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు ఏదైతే ఉన్నదో బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చినప్పుడు కనీసం అక్కడికి ఏలాదిగా తరలి వచ్చే పబ్లిక్ కోసమైనా ఎక్కువ మంది పోలీసు సిబ్బందిని పెడితే కూడా ఈ సంఘటన అయ్యుండేది కాదు, ఆపగలిగేటోళ్లే కావచ్చు అని అనుకునేటోళ్ళు కూడా ఉన్నారు. ఇక ఏదేమైనా కర్నూలు సాగుకు 100 కారణాలు అన్నట్టు ఈ అల్లు అర్జునం కేసు మీద కూడా గిన్ని ట్విస్టులు అయితే బాగానే ఉన్నాయి. పోయిన పానం అయితే మనం తీసుకురాలేము, కానీ గిటువంటి జరిగినప్పుడు చట్టంలో ఎటువంటి చర్యలు తీసుకుంటే మంచిదో ఆ లెక్కనే తీసుకొని మళ్ళొక పారి ఇటువంటి జరగకుండా పబ్లిక్ ను ఆదుకోవాలని చెప్పి 11 కామన్ మ్యాన్ కోరుకునే ఆలోచన ఇది. ఇట్లా చూసుకునే బాధ్యత ప్రభుత్వానికే కాదు పబ్లిక్ కూడా ఉన్నది. ఇక మీడియా వంత ఏంద్రా నాయన అంటే ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా పబ్లిక్ కు సారవేసుడు, వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్పుడు
మంచిదే. కానీ చెప్పిన ముచ్చట్నే 10 సార్లు చెప్పి చూయించిందే 10 సార్లు చూయించి వాడటి వేండు వీడిటి వేండు అటొత్తాండు ఇటొత్తాండు ఇగ తగ్గిండు అగదుమ్మిండని ప్రతి సెకండ్ టు సెకండ్ బిట్లు ఇయ్యాల్సినంత అవసరమైతే ఎవరికి లేదయ్యా. ఇయ్యాల రేపున్నటువంటి మనిషి సాధక బాధకల్లల్లా ప్రతి ఒక్క అప్డేట్ చూసేంత ఆలోచన లేదు. కాకపోతే వీళ్ళు ఏమో అన్నం తిందామని చెప్పి లేదంటే కూసుందామని చెప్పి జనంతా రిలాక్స్ అవుదామని చెప్పి కొద్దిసేపు బాధను మర్చిపోదామని చెప్పి టీవీ పెట్టేసరికల్లా ఏ ముచ్చట్లు 1కి 10 సార్లు చెప్పేవరకల్లా తప్పని పరిస్థితులలో కూడా పబ్లిక్ కనెక్ట్ కావాల్సి వస్తుంది. అంతే తప్ప రుద్దిందే 10 సార్లు రుద్ది పబ్లిక్ ను ఆగం చేయకండి అయ్యా మీడియా ప్రతినిధులారా అని చెప్పి వీళ్ళని అనేటోళ్ళు కూడా అంటున్నారు. ఇక ఇట్లా చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్లే కాదు పెద్ద పెద్ద పేరు మోసినటువంటి నెంబర్ ఆఫ్ ఛానల్స్ కూడా ఈ విధంగానే పోకడ పోతా అంటే ఎవరికి చెప్తాం చెప్పుండ్రి? మీడియా వాళ్ళకు బాధ్యత లేదా? ఎన్నో సమస్యలు మన రాష్ట్రంలో ఉన్నదయ్యా. ఒక విషయం జరిగినప్పుడు ఆ విషయాన్ని చెప్పాలి, పక్కకు జరిగిపోవాలి. ఎక్కడన్నా వస్తే మీ న్యూస్ ప్యాకేజీలలో చిన్న ముక్కను యాడ్ చేయాలి గాని ఇక దాని గురించే ఊదరగొట్టి 24 గంటలు అల్లు అర్జునం ఇంటి దగ్గర ఏం జరుగుతుంది, కారు తీసిండు వెనక తిప్పిండు మళ్ళీ ఇటు తిరిగిండు అటు పోయిండు, ఎందుకయ్యా ఈ ముచ్చట్లు? మీడియా పెద్దలారా మీరు కూడా ఒక పారి ఆలోచన చెయ్యండ్రి. మీకు కూడా సమాజం పైన బాధ్యత ఉన్నదని చెప్పి జరంతా గట్టిగానే గరానికి రాబట్టిండ్రు సినిమా పెద్దలు అటు కామన్ పబ్లిక్. సరిగా వీళ్ళు పెద్దోళ్ళు మీడియా పరంగా ఏదేదో చేస్తున్నారయ్యా వీడియోలు తీస్తున్నారంటే ఒక మాట అనుకున్నాం. కామెంట్లు పెట్టేటోళ్ళు కూడా ఎంత కామెడీగా పెడుతున్నారనంటే సందర్భం ఏంటిది? ఈ కామెంట్ నేను పెట్టొచ్చా పెట్టొద్దా అనే కనీస విచక్షణను కూడా కోల్పోయి మరి పెడుతున్నారయ్యా. ఇక ఈ కామెంట్లలో ఈ మధ్య కాలంలో బగ్గా వైరల్ అవుతున్న కామెంట్లు ఏవయ్యా అంటే ఈ పుష్ప 2 సినిమా వల్లనే రేవతి ఫ్యామిలీ నష్టపోయింది, భార్యను కోల్పోయింది కాబట్టి రేవతి భర్తకు హీరోయిన్ రష్మికనిచ్చి పెళ్లి చేయాలి అని ఒకలు పెడితే పెద్ద పెళ్ళంగా రష్మికని చేయాలి, చిన్న పెళ్ళంగా శ్రీలీలను కూడా ఇయ్యాలి బోనస్ గా అని చెప్పి ఇంకొంతమంది కామెంట్లు పెడుతున్నారు. ఇంకా దీనంతటికి అల్లు అర్జునం సరే దగ్గరుండి పెళ్లి చేయాలనంట, సినిమా టీం అంతా పెద్ద మనుషులుగా నిలబడాలంట, సాక్షి సంతకాలు పెట్టాలనంట. అసలు ఎటుపోతున్నది వీళ్ళ ఆలోచన? వీళ్ళ ధమాక్ ఏమైతున్నది? మరి ఈ తీరుగా మీరు పెట్టేటప్పుడన్న ఆలోచన ఉండాలి కదా. ఈ కామెంట్లు నేను పెట్టాలనా పెట్టొద్దా, సందర్భం ఏంది, అక్కడ జరిగినటువంటి ఎంత భయంకరమైన విషాదకరమైనటువంటి సంఘటన, దీని మీద నేను ఈ తీరుగా కామెంట్లు పెట్టొచ్చునా? అట్లా ఆలోచన ఎవరు చేస్తలేరు. ఇటువంటి కామెంట్లు ఎవరు పెడతారో ఎరికైనా కనీస అవగాహన బాధ్యత రాహిత్యంగా ఉన్నోళ్ళు మాత్రమే పెడతారు. ఇప్పటికైనా ఇటువంటి కామెంట్లు పెట్టుడు బంద్ చేయండి రయ్యా, మీకు దండం పెడతాను అంటున్నారు ఈ ముచ్చట ఎరికైన తర్వాత చాలా మంది. ఈ పిచ్చి పిచ్చి రాతలు కామెంట్లు రాసే బదులు ఏమైనా సమాజానికి పనికొచ్చే రాతలు రాయండి. మీ టైం ఎందుకు వృధా చేసుకుంటారు? రేవంత్ రెడ్డి సార్ చెప్పిండు కదా చట్టం తన పని తాను చేసుకుంటా పోతుందని. పోలీస్ పెద్ద ఆఫీసర్లు అల్లు ఫ్యామిలీకి ఏమున్నదో వాళ్ళు మాట్లాడుకుంటారు. కేసుకు సంబంధించిన విచారణలన్నీ జరుగుతాయి. మీరెందుకు అత్యుత్సాహం చూపెడుతున్నారు? ఇదంతా లీగల్ గా జరుగుతున్నది కదా, మీరెందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అని చెప్పి రాజకీయ విశ్లేషకులు అయితే జనంతా గట్టిగానే గరానికి రాబట్టిండ్రు. ఇక ఓవరాల్ గా పుష్ప సినిమాకు వచ్చి సంజయ్ టాకీస్లలో తొక్కిసలాటల ఎవరైతే ఆడపడుచు రేవతమ్మ చనిపోయిందో ఆమె ఫ్యామిలీకి పుష్ప 2 టీము 2 కోట్ల పరిహారం ప్రకటన చేసిందయ్యా. అల్లు అర్జునం సారు ₹1,00,00,000, డైరెక్టర్ సుకుమారం సారు 50 లక్షలు, మైత్రి మూవీ మేకర్స్ 50 లక్షలు ఇస్తున్నట్టుగా ప్రకటన చేసిల్లు. ఇక ఈ ముచ్చట చెప్పింది ఎవరో కాదు, నిర్మాత దిల్ రాజు. ఇంకంతనే కాకుండా అల్లు అరవిందం సారు కిమ్స్ దవాఖానల చికిత్స పొందుతున్నటువంటి రేవతమ్మ కొడుకైనటువంటి శ్రీతేజును కూడా పరామర్శన చేసిండయ్యా. ఇక ఓవరాల్ గా మనం చెప్పుకొచ్చేది ఏంటంటే సంజయ్ టాకీస్ దగ్గర జరిగిన సంఘటనకు ఏ ఒక్కరమో కాదు మన అందరం కూడా బాధ్యులమే. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ముందు ఇటువంటి జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి. హీరోలు కూడా అంతే బాధ్యతగా ఉండాలి. పబ్లిక్ కూడా ఓపికతోనే పయనం చేయాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. ఇటువంటి సంఘటనలు మళ్ళా మన తానే కాదు యాడ కూడా జరగొద్దని ఆ దేవుని మళ్ళొక్కపారి కోరుకుంటా సెలవు తీసుకుంటున్నాం. మీకు ఈ వీడియో కనుక ఒకవేళ నచ్చినట్టయితే మంచి ఏదైనా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పుండ్రి, మాతో పంచుకోండి. మాకు కూడా ఏమైనా ఈ సంజయ్ టాకీస్ కు సంబంధించిన విషయం ఏమైనా తెలియకపోతే మీ ద్వారా కూడా మేము తెలుసుకునే అవకాశం ఉంటది కాబట్టి అట్లా కూడా మీరు దీవెనార్థులు ఇయ్యండ్రు మాకు. వీలైతే లైక్ కొట్టుడు షేర్ కొట్టుడు కూడా మర్చిపోకుండ్రి.